ఏడడుగుల బంధం పార్ట్ 168 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. శ్రీనివాసరావు గారికి ఏమీ తోచడం లేదు అంటూ అల్లుడిని తీసుకొని బయటకు వెళ్ళొస్తున్నారు. వెళ్ళి వచ్చినప్పుడల్లా ఎంతో చక్కగా చెబుతున్నారు. ఎంత శుభ్రం, ఎంత బాగుందో. తెలుగు వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక ఏరియాలో. నీకు తెలుసా దేవిక, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండాలి, వారి గురించి కూడా తెలుసుకుందామని చెప్పారు నవ్వుతూ. అలా లండన్‌లో గీతిక వాళ్ళ ఇంట్లో సందడి సందడిగా ఉంది. అక్కడి విషయాలను రోజుకి ఒక్కసారి అన్నా వీడియో కాల్‌లో చూస్తున్నారు ఇండియాలో ఉన్నవాళ్ళు. రాధికా నిలయం కళకళలాడుతూ ఉంది. కృష్ణయ్యకు పూజలు చేసింది శ్రావణి. ఉదయాన్నే లేవడమే, ఇల్లంతా దగ్గరుండి లక్ష్మితో శుభ్రం చేయించడం, ఆ తర్వాత ప్రతి పనులు శ్రద్ధగా చేయడం. ఒక ఇంటి ఇల్లాలు తీసుకోవలసిన బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు శ్రావణి తీసుకుంటుంది. ఒకప్పుడు దామోదర వర్మ గారు ఉండడంతో ఇంటికి పెద్ద ఉన్నారు. అన్ని చిన్న పిల్లలా ఉండే శ్రావణి అదే ఇంటిని ఎంతో బాధ్యత తీసుకొని చూసుకుంటుంది. నేడు ఇంటి ముందు కొత్త కొత్త పూల చెట్లు నాటించింది. కృష్ణయ్య పూజకు కావాలని చెట్లన్నీ కూడా ఆకుదూయించి శ్రద్ధ తీసుకొని ఎరువులు వేయించింది. పూజ కార్యక్రమాలు, భగవద్గీతలోని శ్లోకము, స్వామివారికి నైవేద్యము అన్నీ ఒక క్రమ పద్ధతిలో చేసింది. కృష్ణవర్మ రెడీ అయి కిందకొచ్చేసరికి టిఫిన్ సిద్ధంగా ఉంచింది శ్రావణి. శ్రావణి వైపు ఒకంత ఆశ్చర్యంగా, ఆనందంగానూ చూశాడు కృష్ణవర్మ. ఇల్లాలుగా మారిన బంగారు బుజ్జి సూపర్ అంటూ శ్రావణి కట్టుబొట్టు పద్ధతిని చూసి ఆమె బుగ్గగిల్లి నవ్వాడు కృష్ణవర్మ. మాట్లాడకండి అన్నది శ్రావణి. ఏమైంది శ్రావ్ అంటూ దగ్గరకొచ్చాడు కృష్ణవర్మ. టిఫిన్ పెట్టింది, ఇద్దరం తిన్నాక మాట్లాడుకుందాం అన్నది శ్రావణి. ఓకే అంటూ టిఫిన్ చేస్తూ, ఏమిటి టిఫిన్ సూపర్ శ్రావణి, పెసరట్టు ఉప్మా అని అంటూ ఉన్న కృష్ణవర్మకు పొలమారింది. ఏమిటి, చిన్నగా తినండి అంటూ పైకి లేచి మంచినీళ్లు తాగించింది శ్రావణి కృష్ణవర్మ తల మీద చిన్నగా తడుతూ. ఆ ప్రేమ కృష్ణవర్మకు కళ్ళల్లో తడిగా మారింది. ఏమిటి అన్నది శ్రావణి. ఏం లేదు, అమ్మ డైరీ రాసింది, ఎప్పుడూ చదువుతూ ఉంటాను. నువ్వు కూడా చదువుతూ ఉన్నావుగా. ఇంటి వాతావరణంలో అమ్మ తిరుగుతున్న అందమైన భావన కలుగుతుంది. శ్రావణి, ఇంత శ్రద్ధగా చక్కగా చేస్తున్నావు. చిన్ననాడు ఇలాగే నాకు పొలమారినప్పుడు అమ్మ కంగారుగా లేచి మంచినీళ్లు పడుతూ తల మీద తట్టేది. ఆ విషయం కూడా గుర్తుకు వచ్చింది అంటున్న కృష్ణవర్మ వైపు చూసి, సరే సరే ఈరోజు క్లాస్‌కి మీరు వస్తారా అన్నది శ్రావణి. చెప్పు, రమ్మంటావా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. అల్లరి చెయ్యనులే, రండి ప్లీజ్ కృష్ణబాబు అన్నది శ్రావణి నవ్వుతూ. టిఫిన్ అయిపోయింది. వేడి వేడిగా కాఫీ కలిపి ఇచ్చింది శ్రావణి. రాత్రి నేను చూశాను, మీరు మళ్ళీ ఎందుకు లేచి కాస్త డ్రింక్ చేశారు అన్నది కోపంగా శ్రావణి. శ్రావ్, ఏమిటో టేస్ట్‌గా అనిపించి తాగాలి అనిపించింది. పైగా నిద్ర రాలేదు, అందుకే అన్నాడు కృష్ణవర్మ. నాకెందుకో అది మీరు తాగడం నచ్చలేదండి. ప్రస్తుతం మీ పరిస్థితి, జ్వరం వచ్చి వీక్‌గా ఉన్నారు. ఇటువంటప్పుడు కూడా మీరు ఎందుకు తీసుకున్నారు అన్నది శ్రావణి. అబ్బే అదేమీ లేదు. వద్దు అనుకుంటే దాని జోలికి నేను ఎందుకు వెళ్తాను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మకు హాస్పిటల్ నుండి ఫోనొచ్చింది. అదేమిటి, ఎవరు చెప్పింది అలా అన్నాడు కృష్ణవర్మ. అవతల ఏం మాట్లాడుతున్నారో కృష్ణవర్మ ముఖం మారిపోతూ ఉంది. ఏమైందండి అంటూ ఉంది శ్రావణి. శ్రావణి, నేనిప్పుడే వస్తాను అంటూ హడావిడిగా బయలుదేరాడు కృష్ణవర్మ. ఏం జరిగింది అంటున్న శ్రావణి మాట వినిపించుకోలేదు. ఏదో జరిగింది. కృష్ణవర్మ ముఖం ఎప్పుడు అలా లేదు అనుకుంది శ్రావణి. హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు కృష్ణవర్మ. హాస్పిటల్ ముందు కొందరు వ్యక్తులు గోల చేస్తూ ఉన్నారు. అడుగు, డాక్టర్ వచ్చాడు. అసలేమిటి నాటకం అంటూ ఒకడు కృష్ణవర్మ మీదకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు, ఏమిటి అన్నాడు కాస్త గట్టిగా కృష్ణవర్మ. వారం కిందట మీ హాస్పిటల్లో ఒక పేషెంట్ చేరింది కదూ, అదే నీలవేణి అన్నాడు ఆ వ్యక్తి. అవును, సూసైడ్ కేస్ అన్నాడు కృష్ణవర్మ. మాట అర్థం కాకుండా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే కృష్ణవర్మకు జరిగిందేమిటో అస్సలు అర్థం కాలేదు. ఏమిట్రా వేణు అన్నాడు. ఏమో సార్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇద్దరు. కృష్ణవర్మ పక్కకు వెళ్ళాడు. అసలు జరిగిందేమిటో మనకు తెలీదు. ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నారా నువ్వు, నీ డాక్టర్ అంటూ ఒకడు వేణు నీ కొట్టడానికొచ్చాడు. అందులో ఒకడు చూడండి, కూర్చోండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటూ అప్పుడే వచ్చిన రవివర్మ అన్నాడు కోపంగా.
చూడండి సార్, ఇది హాస్పిటలా? లేకపోతే పిల్లలను వేరే ఒకడికి అప్పగించి పంపించే ఒక లాడ్జినా? అన్నాడు ఒక వ్యక్తి. కృష్ణవర్మ కోపంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళబోయాడు. రవివర్మ కూర్చోమని సైగ చేశాడు. అది కాదన్నయ్య, ఏమంటే అది మాట్లాడుతున్నాడు అన్నాడు కృష్ణవర్మ. కృష్ణ, నేను మాట్లాడుతున్నానుగా, ఊరుకో అంటూ కృష్ణవర్మను చూసి ప్రేమగా చెప్పాడు రవివర్మ. అసలు జరిగిందేమిటో చెప్పవయ్యా నువ్వు అన్నాడు రవివర్మ కోపంగా. చూడండి సార్, ఇక్కడ నా తమ్ముడు పెళ్ళాం నీలవేణి చేరింది. అది బిల్లలు మింగి ఇంట్లో ఎవరో కలిపిచ్చారు అని ఇక్కడ చేరింది. అవునా అన్నాడు ఆ పెద్ద మనిషి. అవును అన్నాడు వేణు. కృష్ణవర్మను ఏమీ మాట్లాడవద్దు నువ్వు కాసేపు అని రవివర్మ చిన్నగా చెప్పారు. దానికి ఎవరు బిల్లలు కల్పిస్తారు? అది వేరే ఒకరితో లేచి వెళ్ళిపోయింది. ఆ విధంగా మొగుడు కానివాడు వచ్చి సంతకం పెడితే డాక్టర్‌గా బాధ్యత ఉండాలి కానీ, ఇదేమిటి? అన్నాడు మరొక వ్యక్తి. పల్లెటూరు నుండి వచ్చిన రైతులలా ఉన్నారు. వారు మాట్లాడే మాటల్లో నిజమైన ఆవేశం కనిపిస్తుంది. వేణు మాట్లాడుతూ ఆ రోజు ఓపీ రాసింది నేనే. రాయించింది ఆమె భర్త అని చెప్పాడు. మాకేం తెలుస్తుందండి? మీరేమైనా పెళ్ళికి పిలిచారా ఏమిటి? మేమొచ్చి ఎవరు ఆమె భర్తనా కాదా అని తెలుసుకోడానికి అన్నాడు కోపంగా వేణు. అవును మరి, పోలీసులకు అప్పగించకుండా ఆ కేసును మీరెలా డీల్ చేశారు? అన్నాడు అక్కడ వారితో వచ్చిన ఒకడు. ఆ విషయం మాత్రం ఆలోచించాలి. ఇటువంటి లోసుగులు ఉంటాయి అని కాబోలు ఎన్ని ఫార్మాలిటీస్ పెడతారు అనుకుని ఆలోచిస్తూ ఉన్నారు రవివర్మ, కృష్ణవర్మ. రవివర్మ మాట్లాడుతూ చూడండి, అదంతా మీ కుటుంబానికి సంబంధించిన విషయం. ఇక్కడికి వచ్చింది కేవలం పేషెంట్‌గా వచ్చారు. ప్రాణం మీదకొచ్చినట్లుగా వస్తే డాక్టర్‌గా చికిత్స చేశాడు మా తమ్ముడు. అంతేకాని ఆ పిల్ల భర్తెవరో, ఇంటి సభ్యులెవరో మాకెలా తెలుస్తుంది? అన్నాడు రవివర్మ. ఇంతలో ఆనంద్ గారు వేరొక పెద్ద మనిషిని కూడా తీసుకొనొచ్చారు. వారితో శ్రావణి వచ్చింది. కృష్ణవర్మకు ఏమీ అర్థం కాలేదు. అసలామె హాస్పిటల్ నుండి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు ఇక్కడ లేరు అని గట్టిగా చెప్పాడు వేణు. లేదు, అదెవరితో పారిపోవాలి అనుకుందో వాడు డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వెళ్ళామని చెప్పారట అన్నారు వచ్చిన వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? ఫోన్ చేస్తే ఫోన్‌లో మనుషులు కనబడతారా? అన్నది శ్రావణి కోపంగా. మీరెవరు? అన్నాడు ఆ వ్యక్తి. అదే మరి, నేను డాక్టర్ గారి భార్యను అన్న సంగతి మీకు తెలీదుగా. అలాగే మీ బంధువును హాస్పిటల్లో చేర్పించి ఆమె భర్త లేక మరి ఎవరో అన్న సంగతి డాక్టర్ గారికి ఎలా తెలుస్తుంది? అన్నది శ్రావణి కోపంగా. ఇదంతా ఏమిటసలు? అనుకున్నాడు కృష్ణవర్మ. అసలు జరిగిందేమిటి? అన్నాడు ఆనంద్ గట్టిగా. అది కాదండి, ఇది బిల్లలు మింగాను అని నాటకమాడి హాస్పిటల్లో రాత్రికి రాత్రి ఇక్కడ వచ్చి చేరింది. అది కూడా దాని మొగుడితో. అది అసలు బిళ్ళలు మింగలేదు. ఇంట్లో ఎవరో ఏదో చేశారని నాటకమాడింది అంటున్న ఆ వ్యక్తి మాటలకు ఆనంద్ గారు, అయితే మరి మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఇంత గొడవ జరుగుతుంది ఇక్కడ. ఏం చేస్తున్నాడు మరి? అన్నాడు కోపంగా. అసలు వాడు ఎక్కడున్నాడండి? వేరే రాష్ట్రంలో కూలి పని చేయడానికి పోయిండు. దాని డబ్బు పిచ్చి మూలంగా అన్నారు ఆ పెద్ద మనుషులు. అబ్బో, ఇదేదో పెద్ద కేసులాగా ఉంది అనుకున్నారు పెద్దలు. ఇందులో కృష్ణవర్మ ఫ్రెండ్ భాస్కర్ వచ్చాడు. ఇన్స్‌పెక్టర్ భాస్కర్, ఏమిటి అనవసరమైన న్యూసెన్స్ చేస్తున్నారు? అంటూ కోపంగా మాట్లాడాడు భాస్కర్. పెద్ద మనుషులు వెంటబెట్టుకొచ్చిన లాయర్ మాట్లాడుతూ, అసలు అటువంటి సూసైడ్ వ్యక్తిని జాయిన్ చేసుకునేటప్పుడు పోలీసులకు తెలియజేసి ఆ తర్వాత కదా వైద్యం మొదలుపెట్టాలి అన్నాడు ఆ లాయర్. అందుకు సాక్ష్యంగా మీ దగ్గర ఏదైనా పత్రాలుంటే చూపించండి ఇన్స్‌పెక్టర్ అన్నాడు ఆ లాయర్. చచ్చేలాగా ఉంటే వాడెవడో వచ్చేదాకా ఎలా బతుకుతారు అనుకుంటారు డాక్టర్లు. అది వారి వృత్తి ధర్మం. ఆ పాప భీతితోనే వైద్యం మొదలుపెడతారు అన్నాడు రవివర్మ కోపంగా. కృష్ణవర్మకు ఒళ్ళు వేడిగా అనిపించింది. వెంటనే పక్కకు వెళ్ళాడు. వామిటింగ్ అయిపోయింది. అలాగే కూర్చుంటే శ్రావణి కంగారుగా అక్కడికి వెళ్లి కృష్ణవర్మ చేతిని పట్టుకుంది. ఏమైందండి? అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఏమిటో శ్రావణి, ఆహారం ఏమీ అరగలేదు. ఒకసారి వాంతయింది. మళ్ళీ అయింది అంటూ మాట్లాడలేక కూర్చొనిపోయాడు కృష్ణవర్మ. అందుకే రవివర్మ గమనించాడు ఆ విషయాన్ని. మీ మరదలు ఎప్పుడు పారిపోయింది అని ప్రశ్నించాడు రవివర్మ. చెప్పాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో మా తమ్ముడు హాస్పిటల్‌కసలు రాలేదు. ఆయనకు ఆరోగ్యం బాగోక మా ఇంట్లో ఉన్నారు అని చెప్పాడు రవివర్మ. ఏదో జరిగింది. అసలు ఈ కేసు నా మీదకెందుకు మళ్ళింది? ఇందులో ఏదో ఉంది అనుకుంటూ ఆలోచించలేక అలాగే ఒక పక్కగా కూర్చుండిపోయాడు కృష్ణవర్మ. శ్రావణి కృష్ణవర్మ దగ్గర కూర్చుంది. కృష్ణవర్మ నీరసంగా ఉండడంతో అలా ఓపిక చేసుకొని కూర్చున్నాడు. అసలేం జరుగుతుంది? ఏమిటిదంతా?
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఒక అమ్మాయికి వైద్యం చేసిన పాపానికి లేనిపోనివన్నీ ఏ విధంగా మాట్లాడుతున్నారు. అయినా కూడా నాకు ఏదో తలంతా ఇదిగా ఉంది. ఆలోచించలేకపోతున్నాను. నీరసం వస్తుంది అని అనుకున్నాడు కృష్ణవర్మ. ధరణి హాస్పిటల్‌కొచ్చింది. చాలా సీరియస్‌గా ఉంది. రవివర్మ ధరణికి ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ వినిపించాడు. అందుకే వెంటనే వచ్చింది. అక్కడ లాయర్‌గా ఉన్న వ్యక్తి వైపు చూసి, "ఏమిటి మీ అభియోగం? డాక్టర్ కృష్ణ గారి మీద" అంటూ అడిగింది కోపంగా. జరిగింది చెప్పారు. చట్టాలెన్ని ఉన్నా కూడా మానవతా దృష్టి అనేది ఒకటుంటుంది. దాని ప్రకారం మాట్లాడుకోవాలి. ఒక్కొక్కసారి ఒక జంట వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. అలా యాక్సిడెంట్ అయిన అమ్మాయి చావు బతుకుల్లో ఉంటే వెంటనే హాస్పిటల్‌లో చేర్చాలి అని చుట్టూ వస్తారు. కాస్త ఎక్కువగా సహాయం చేయాలి అనుకున్నవారు తీసుకొస్తారు. బ్రతికించాలి అని ప్రయత్నిస్తారా లేదా? మానవత్వం ఉన్నవారు ఎవరైనా అలాగే చేస్తారు. అంతేకాని ఆ అమ్మాయిని తీసుకొచ్చింది భర్త, అన్న లేక ప్రియుడా అన్న విషయాలు ప్రాణం పోతున్న సమయంలో ఆలోచించే వ్యవధి ఉండదు కదా! అలా ఎవరో ఒకరు ఈ హాస్పిటల్‌కి తీసుకొస్తేనే కదా వైద్యం చేసింది అన్నది ధరణి. అది కాదు అంటున్న ఆ లాయర్ మాటలకు చూడండి మీరు అభియోగం మోపిన వ్యక్తి ఎటువంటి వారో తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ ఈ విజయవాడ నగరంలో దామోదర వర్మ గారి మనవడు కృష్ణవర్మ గారు అంటే తెలియని వారు ఉండరు. వారిది ఎటువంటి కుటుంబం, ఎటువంటి వంశం అన్న విషయాలు కూడా మీరు గమనించుకోవాలి. నింద వేసేటప్పుడు అవతల వ్యక్తి ఎటువంటి వారు అని గమనించి మరీ వేయాలి. అని ధరణి మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్‌లో స్టాఫ్ మొత్తం కూడా వచ్చారు. డాక్టర్ గారు సైలెంట్‌గా ఉండమన్నారు కాబట్టి మేమున్నాము. లేకపోతే మేముగా ఊరుకోము. మా డాక్టర్ గారిని ఏదైనా అంటే అంటూ పెద్దగా మాట్లాడారు హాస్పిటల్ స్టాఫ్. ఇక్కడ అందరూ వచ్చినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ఆమె జాయిన్ అయినప్పుడు డాక్టర్ గారు లేరు. ఇక్కడ ఆ ఓపీ తీసుకొని జాయిన్ చేసుకుంది మేమే అన్నాడు వేణు. అది మా వృత్తి ధర్మం. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రాణాలు పోయే సమయంలో ఆ వ్యక్తికి సరైన వైద్యం చేయాల్సిన అవసరం మాకుంది అన్నాడు వేణు. మీరు ఆ అమ్మాయిని ఇక్కడ చేర్చినప్పుడు సమయం, రోజు అన్నీ కూడా తెలుసుకున్నాను. ఆ రోజున గమనిస్తే టెలిఫోన్ వర్క్‌లో లేవు. దాదాపు 7 గంటల సమయం వరకు. అప్పటిదాకా పోలీసులకు విషయం తెలియపరచాలి అని వైద్యం చేయకుండా ఉంటే మనిషి బ్రతుకుతుందా? అప్పుడు మరొక రకంగా మనిషిని పట్టించుకోకుండా చంపేశారు అని మీరే అంటారుగా. ముందు వైద్యం చేయడమే ముఖ్యమని డాక్టర్ గారు చెప్పడంతో స్పందించారు స్టాఫ్ వాళ్ళు. ఇక్కడ తర్వాతే డాక్టర్ గారు వచ్చారు అని ధరణి చెప్పింది. అక్కడితో అవతలి వాళ్ళు తగ్గారు. ధరణి మాట్లాడే తీరుకి కొంచెం తడబడ్డారు. కొత్తగా ప్రాక్టీస్‌లోకి వచ్చిన ఆ లాయర్ ఓ మై గాడ్! లాయర్ ధరణి గారు. ఆమె గురించి చాలా విన్నాము. ఆమె టేకప్ చేసిన 2, 3 కేసులు కూడా చాలా తెలివిగా వాదించారు అని చెప్పుకుంటారు అని గుర్తు చేసుకున్న ఆ వ్యక్తి వెనక్కు తగ్గాడు. కృష్ణవర్మ తనకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసి ముందు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఎవరితో వెళ్ళింది అవన్నీ కూడా ఎంక్వైరీ చేయించమని బాధ్యతగా చెప్పాడు. రవివర్మ కూడా తెలిసిన వాళ్ళ ద్వారా విషయాలు వెంటనే తెలుసుకోమని చెప్పాడు. అక్కడ నిలబడ్డ పెద్ద మనుషులను చూసి, ఇంత పెద్ద మనుషులు హాస్పిటల్ మీదకొచ్చి డాక్టర్ గారి మీద నిందలు వేస్తున్నారు. ఈ పెద్దరికమంతా మీ పెంపకాలలో సరిగ్గా ఉంటే మీ అమ్మాయి ఆ విధమైన తప్పు చేసేది కాదు. మీ అమ్మాయి మనసులో తప్పుడుద్దేశం ఉన్నప్పుడు హాస్పిటల్ కాదు, మీ ఊర్లో ఉన్నా కూడా ఇదే తప్పు జరిగేది. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా చేయడానికి కారణం డబ్బు కోసం అని అర్థమవుతుంది. ఇటువంటి మనసుతో ఉన్న పెద్దలు పెంచిన పిల్లలు అలా కాక ఎలా తయారవుతారో అంటూ చాలా తీవ్రంగా మాట్లాడింది ధరణి. శ్రావణికి కన్నీళ్ళొచ్చాయి. ఇంట్లో అల్లరిగా తిరుగుతుంది. ఆటకాయితనంగా ఉంటుంది కానీ మాట తీరు మాటగా మాట్లాడాలంటే రాజశేఖర నిలయంలోని ఆడపిల్లలో ధరణి తర్వాతే అని అన్న విషయం బాగా తెలుసు. ఎప్పుడైతే దామోదర వర్మ గారి మనవడు అని తెలిసిందో కృష్ణవర్మ వాళ్ళ పెళ్లి ఆ హంగామా అన్ని గుర్తు తెచ్చుకుని అందరూ కూడా వెనక్కు తగ్గారు. కృష్ణవర్మ నీరసంగా ఉంటే రవివర్మ లోపలకు తీసుకెళ్లాడు. కాంపౌండర్‌ని పిలిచి వెంటనే బ్లడ్ టెస్ట్ చేయండి ఒకసారి అన్నాడు. బ్లడ్ టెస్ట్ ఎందుకు? అన్నాడు కృష్ణవర్మ. తమ్ముడు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి. అసలు జ్వరం ఏమిటి అని తెలియదు కదూ! మరి నీరసంగా కనబడుతున్నావు అన్నాడు రవివర్మ. కృష్ణవర్మ వైపు బాధగా చూస్తూ ఎక్కడికక్కడే కృష్ణవర్మకు సంబంధించిన పెద్దవాళ్ళు రవివర్మకు చెందిన వాళ్ళందరూ కూడా కనుక్కోవడంతో ఆ అమ్మాయి, అబ్బాయి మంగళగిరిలో ఒక ఇంట్లో ఉన్నట్లు తెలిసింది సమాచారం. ఇప్పుడు పదండి వెళ్ళి అక్కడ చూపించండి మీ ప్రతాపం. అసలు అలా ఎందుకు వెళ్ళింది? భర్త లేని సమయంలో ఆ పనులు ఏమిటి అని అక్కడే అడగండి. అబ్బాయి, అన్నగారు కూడా ఉన్నట్లున్నారు. ఖచ్చితంగా మాట్లాడండి వెళ్ళి. ఆ తర్వాత మీరు ఏ విధంగా మా మీద కేసు పెడతారో అది ఎలా ఎదుర్కోవాలో అన్నీ మాకు తెలుసు.
అన్నది ధరణి. పెద్ద ఫోజులిస్తూ వచ్చాడు ఈ లాయర్ గాడు. ఎందుకు పనికిరాడు అంటూ పక్కల వాళ్ళు తప్పుకున్నారు. డబ్బుకు ఆశపడి చేసే పనులు వ్యర్థంగా ఉంటాయి. నిజంగా తప్పు మా వల్ల ఏదైనా జరిగినప్పుడు ఒప్పుకొని మీకు నష్టపరిహారం కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. అలా కట్టలేనంత తక్కువగా ఎవరూ లేరిక్కడ. అలా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ముందు మీలాంటి ఆడబిడ్డ సంగతి చూసుకోండి వెళ్ళి. మీ పరువు కాపాడుకోండి. మీ ఊళ్ళల్లో ఆ బాధ్యతలు తెలుసుకోండి. తర్వాత మీకు అంతకి డబ్బు కావాలంటే మీకిస్తాము అన్నది ధరణి. అంతే ఎక్కడి వాళ్ళు అక్కడ బయలుదేరారు. తర్వాతేం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.